రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని తాను కోరుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ప్రాంతీయ కుటుంబ పాలనతో రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పేదలకు రేషన్ ఆపడమేంటని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కనీసం విజన్ లేని నాయకుడని విమర్శించారు. నేను పర్టికులర్గా ఫోకస్ చేసేది లాస్ట్ టైం టర్మరిక్ బోర్డ్ ఎట్లయితే నేను ప్రామిస్ చేశాను, ఈసారి నేను ఎక్కువ ఫోకస్ చేసి నేను టార్గెట్ తోటి పనిచేయబడుతున్న హైలైట్స్ మాత్రమే ఇది నేను మీకు ఇస్తున్నా కాబట్టి, ప్రజల ముందర ఉంచుతున్నా కాబట్టి వేరే చేయమనేం కాదు. బట్ ఫోకస్ ఆన్ దిస్ విల్ బి మోర్. అందులో పర్టికులర్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మ్యాక్సిమం ఫోకస్ ఉంటుంది. సో ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము, ప్లస్ ఇండివిజువల్స్కి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపుతున్నది. చాలా మందికి, కొంచెం రాష్ట్రంలో లక్షలాది మందికి రేషన్ కార్డ్స్ అన్ని రేషన్ కార్డుతో లింక్ అయి ఉంటాయి. చాలా స్కీమ్స్, ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్. అదొక్కటి కూడా మేము యాడ్ చేయడం జరిగింది. బీడీ కార్మికులకి ఇదివరకు అమిత్ షా గారు చెప్పినట్టు 2 సార్లు చెప్పిన, ఆయన అసెంబ్లీలో చెప్పినారు, మొన్న 5వ తారీఖు వచ్చినప్పుడు మళ్ళీ కమిట్ చేసిండ్రు. బీడీ కార్మికులకి వాళ్ళ ఆరోగ్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.